తెలీదు. వాళ్ళ విన్నాను కుమార్తె నా కూతురు లాంటిది, కానీ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఏందని అనుకుంటున్నారా? ఆ కుమారుడు ఆలోచనతో వచ్చాడు, అందుకే చింతన లేపాను. కుమార్తెను అనవలసిన అవసరం నాకెందుకుంది? అరుచుకుంటాను శాంతంగా మాట వినవను. వాడు మనసులో అనుమానం పెట్టుకున్నాడు కాబట్టి వాడికి తెలియజేయాలని నేను నిన్ను అడిగాను. అవి నేనెందుకు చెప్పాను? అవి వాడు కల్పించుకున్నాడు, అడగమను. నేను చెప్పానే లేదు. మనసులో ఆలోచన పెట్టుకుని ఇక్కడ కూర్చున్నావు. నీ ఆచారం మొత్తం తెలిసే నేను బయట పెట్టాను. రక్షణ పడేస్తాను నేను నీకు చెప్పానా? మరి నీకు చెప్పానని చెప్పావంట. పెట్టకుండా ఆపరేషన్ చేయించి 6 years అవుతుంది. ఈవిడికి ప్రెగ్నెన్సీ ఉంది, నా పేరు పెట్టుకో అని చెప్పిందంట. ఈవిడికి ప్రెగ్నెన్సీ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసి 6 years అయింది. ఇప్పుడే చెప్పి ఆపరేషన్ కూడా అయిపోయింది. ప్రెగ్నెన్సీతో ఉన్నానంటే సుఖప్రసవం అయితే నా పేరు పెట్టుకోవాలి అని చెప్పింది. నా భర్తకి నేను మంచిదాన్ని కాదు అని చెప్పాడంటండి. నా భర్త దానివల్ల నన్ను టార్చర్ పెట్టి 2 months నుంచి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. నువ్వు అసలు మంచిదాన్ని కాదు అని ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఎందుకు అలా అంటున్నావు అంటే నన్ను ఎప్పుడు 2 months బ్యాక్ వరకు కూడా నన్ను అలా అనేవాడు కాదు. అలాంటి ప్రాబ్లమ్స్ మా ఇంట్లో ఉండే కాదు. 2 or 3 months నుంచి గుడి దగ్గరకు వస్తున్నాడు. తను ఈవిడ చెప్పిందంట మీ ఆవిడ మంచిది కాదు అని. దాన్ని నమ్మి నాకు ఇంట్లో టార్చర్ చూపిస్తున్నాడండి. సరే ఆవిడ తను కాదు అని చెప్పినా కూడా తను ఎంతగా వెనక్కి. నాకు ఆపరేషన్ సంవత్సరాలు అయిందండి, పిల్లలు ఇంక పుట్టరు, కానీ ఇక్కడ నాకు ప్రెగ్నెన్సీ ఉంది అని చెప్తే సరే మంచి నీకు ప్రసవం అవుతుంది, బిడ్డ పడుతుంది, నీకు నా పేరు పెట్టుకోండి అని చెప్పారు. నిమ్మకాయలు ఏదో పొంగం ఇచ్చాడు. అదే ప్రెగ్నెన్సీ అయితే ఉన్నాను, పిల్లలు కావాలి అని చెల్లెలు బాధపడుతుంది. తల్లి కాదు తల్లి మా తల్లి జాబు తెలుసు చెప్పు లోపల నేనేమి ఇంత ఇచ్చానని మీరు మాట్లాడుతున్నారు. నేనెప్పుడు చెప్పాను? ఆ కుమారుడు వాళ్ళు ఇప్పుడు చిచ్చి లేపుకున్నారు, నేనెందుకు విలువిస్తాను? ఆ కుమార్తెను అన్యాయంగా అంటే నాకేమొస్తుంది? ఆ కుమార్తె లాంటిది, కుమార్తెను అనాల్సిన అవసరం నాకేమిటి? కుమార్తెలాగా చెప్పలేదన్నా. అమ్మాయి మున్సిపల్ లో జాబ్ చేస్తుంది, జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు. పిల్లల్ని తీసుకొని ఆఫీస్ మానేసి ఇంటికి వచ్చి అన్నం వండి పెట్టమన్నా. నీ తప్పులున్నాయి, నువ్వు వండి పెట్టలేవు, నేను నిన్నైనా వదులుకుంటాను కానీ ఆఫీస్ మానేయని అని చెప్పన్నదన్నా. అది మా గొడవలు అంతే తప్ప అమ్మ చెప్పలేదు, ఏమీ చెప్పలేదు. మా గొడవలు ఇప్పటికీ చెబుతున్నా, ఆఫీస్ మానేసి పిల్లల్ని తీసుకొని రమ్మని చెప్పండి, నేను ఏలుకుంటా. ఏది